వినాయకుడి దగ్గరికి అయితే 4వ రోజు ఇంక ప్రసాదం తీసుకొని వెళ్తున్నాను. పిల్లలకైతే స్కూల్ దగ్గర దించేసి నేను పులిహార ప్రసాదం తీసుకొని వెళ్తున్నాను. పొద్దున్న 10:30 గంటలకు పంతులు అయితే వస్తారు. పంతులు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రావచ్చులే అనేసి ఇప్పుడైతే నేను పులిహార అయితే ఇంట్లో చేశాను కదా అనేసి పులిహార నైవేద్యంగా తీసుకొని వచ్చేసి పూజ అయితే చేసుకున్నాను. సెల్లర్లో వినాయకుడు చూడండి ఎంత బుజ్జిగా ఎంత బుద్ధిగా కనిపిస్తున్నారో. ఇంక ఈ వినాయకుడికి అయితే కిందటి సంవత్సరం అయితే ఎన్ని పూజలు అయితే చేసామో. ఇంక ఈ గణపతికి వచ్చేసి ఇంకా పుట్టినరోజు లాగా చేయాలన్నమాట. ఈ వెండిది కిరీటం ఉంటుంది కదా, ఆ కిరీటం అయితే చేపించాము. ఆ కిరీటం పెట్టిన రోజు అయితే పూజ అయితే ఉంది. 4వ తారీఖు పూజ చేస్తున్నాము ఆ వినాయకుడి దగ్గర. ఇంక ఇక్కడ అగరబత్తులు ఉంటే కొబ్బరికాయ ఉంటే అగరబత్తులు వెలిగించేసి దీపాల్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా అగరబత్తులు కూడా వెలిగించేసి కొబ్బరికాయ కూడా కొట్టి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా పూజలు జరుపుకొని ఆయన అనేసి సెల్లర్ దగ్గర వినాయకుడి కాడకు కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకున్నాను. అక్కడైతే పూజ అయితే వేరే ఆవిడ చేస్తుంది కాబట్టి ఇంకా మనం చేయకూడదు కాబట్టి అయితే వచ్చేసాము. ఆవిడే రోజు చేస్తుంది కదా అనేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను. వాచ్మెన్ వీడియో తీయాలమ్మా అని అడుగుతున్నాడు. వద్దులేండి ఇలా తీసుకొని వెళ్ళిపోతాను అనేసి అంటున్నాను. 5వ రోజు అన్నదానము ఇంకా నిమజ్జనం అయితే ఉంటుంది. ఆ వీడియోలు కూడా పెడతాను. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.